Hi students, this is Ravi from Precision Academy. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ని ఎలా సాధించాలి, మీ డ్రీమ్ జాబ్ ఎలా మీరు సాధించుకోవాలి, మీ కలల్ని ఎలా సాకారం చేసుకోవాలి అన్న దాని మీద ఒక వీలైనంత వివరంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ క్యాన్ హెల్ప్ యూ ఎ లాట్. మీకు ఛాన్సెస్ని చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. మీరు దీన్ని మీరు నా సలహాలు పాటించారంటే. ఫస్ట్ నా గురించి నేను చెప్తాను, ఎందుకంటే నేనేదో గాల్లో నుంచి తీసుకురాలేదు. నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నేను ఈ ఎగ్జామ్ రాసినప్పటి ఎక్స్పీరియన్స్, తర్వాత నేను ఎంతో కొన్ని వందల మంది స్టూడెంట్స్కి గైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, కాబట్టి అది నేను నా గురించి చెప్పడం ద్వారా మీకు కొంత అవగాహన వస్తుంది. మొట్టమొదట నేను బీటెక్ ఎంబీఏ చేసిన తర్వాత బీహెచ్పీలో జాబ్ చేస్తూ నేను సివిల్ సర్వీస్ ఇంటర్కి పోవడం జరిగింది. తర్వాత అదే సంవత్సరంలో గ్రూప్ 1 పడితే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో భాగంగానే గ్రూప్ 1 రాయడం జరిగింది. సపరేట్గా ప్రిపేర్ కాలేదు. అప్పుడు నేను డెప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్కి సెలెక్ట్ కావడం, నేను తర్వాత డిఆర్ఓ, ఎస్డిటిసిసి బ్యాంకు, డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసరు, ప్రాజెక్ట్ డైరెక్టర్, చైల్డ్ లేబర్ అన్నీ కడప జిల్లాలో చేయడం జరిగింది. కడప డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నాను నేను చాలా విషయాల్లో. తర్వాత ఈ స్టేట్ లెవెల్ ఆర్గనైజేషను ఏపీ ఎస్విఎస్ అని, దానికి జనరల్ మేనేజర్గా కూడా పనిచేశాను నేను కంప్యూటరైజేషన్ కోసం. తర్వాత ఏమో అమెరికాలో ఒక 10 years లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లోను, జనరల్ మోటార్స్లోనూ పనిచేయడం జరిగింది. సో ఆ అనుభవంతో నేను తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత నేను ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఎంతోమందికి గైడ్ చేయడము, ఎంతోమంది మెయిన్స్ ఆన్సర్స్, సివిల్ సర్వీసెస్ మెయిన్స్, తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్ నేను ఎవాల్యుయేట్ చేయడం ద్వారా వాళ్ళ ఇష్యూస్ ఏంటి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అది గమనించాను. తర్వాత ఏమో నేను గ్రూప్ 1 ఆఫీసర్గా నేను గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యేటప్పుడు నా ప్రిపరేషన్ టెక్నిక్స్ కానీ ఎలా సెలెక్ట్ అయ్యాను అవన్నీ కూడా గమనించుకొని విజయానికి 6 మెట్లు, గ్రూప్ 2కి 5 చెప్పా, దీనికి 6 చెప్తున్నాను. సో గ్రూప్ 1 ఇంకొంచెం కాంప్లికేటెడ్, మెయిన్స్ కూడా ఉంది కదా. సో సిలబస్ మీద సమగ్రమైన అవగాహన తెచ్చుకొని ఓల్డ్ పేపర్స్ అనలైజ్ చేసుకోవాలి మనము. ఈ 2 రీసెంట్ ట్రెండ్స్, పాతవి కాదు. అలాగే సివిల్ సర్వీసెస్ పేపర్స్ కూడా చూడాలి, ఎందుకంటే సివిల్స్ మోడల్లో గ్రూప్ 1 వెళ్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే జరుగుతుంది కూడా. గ్రామ సచివాలయం కూడా సివిల్ స్టాండర్డ్లో పెట్టడం జరిగింది రీసెంట్గా. కాబట్టి సివిల్స్ పేపర్స్ కూడా చూసుకోవాలి, ఎస్పెషల్లీ ఎథిక్స్ లాంటివి. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏ పుస్తకాలు చదవాలి, చాలా వాటికి అసలు మెటీరియల్ లేదు, పుస్తకాల కంటే గూగులే బెటర్ ఉంది. సో ఇంకా వీడియోస్ ఏవి చూడాలి, లేకుంటే ఎక్కడ కోచింగ్ ఏంటి, నోట్స్, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయం మనం గమనించాలి. నోట్స్ అంటే పేజీలు రాయడం కాదు, అలాగే జస్ట్ ఒలుబరువుగా టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేయడం కాదు. చాలా బ్రీఫ్గా నోట్స్ రాసుకోవాలి మనము. అది మనకు అర్థమైతే చాలు. అలాంటిది అర్థం చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది నోట్సు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మనకు చాలా అవసరం. ఆల్మోస్ట్ ప్రతి పేపర్లో 15 మార్కులు ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ద్వారానే వచ్చే ఛాన్స్ ఉంది ఎక్స్ట్రా. సో మీకున్న నాలెడ్జ్ అలాగే పెట్టుకుంటే కూడా ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బ్రీఫ్గా నాకు ఒక బుక్కే రాసాను దాని మీద, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. తర్వాత టెస్ట్ సిరీస్, ఏదో పోవడం, టెస్ట్ రాయడం, ఎన్నో కొన్ని మార్కులు ఇవ్వడం, వాళ్ళు ఎవరో తెలియక కొన్ని మార్కులు వేస్తూ ఉంటారు, ఎవరో అసిస్టెంట్స్కి ఇచ్చేస్తారు. సో ఇలా కాకుండా అసలు ఎలా యూజ్ చేసుకోవాలి ఈ టెస్ట్ సిరీస్ అంటే, ఏదో కొన్ని మార్కులు వచ్చాయి, సో వాట్, హౌ టు యూజ్ ఇట్, అది నేను మీకు ఇప్పుడు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్ చేసుకోవాలి. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్, ది నీడ్ ఆఫ్ మెంటార్ అండ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్. సో ఫర్ గ్రూప్ 1 అవన్నీ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా మీరు అటెంటివ్గా ఉండండి. మీలో కొంత మార్పు అంటే మీరు చేస్తున్న దానికంటే ఇంకొంచెం బెటర్ వేలో ఎలా చేయాలనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో పేపర్ 1, ఆ పేపర్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతాను. సో ఈ పేపర్ 1 అనేది జనరల్ ఎస్సే చాలా నెగ్లెక్ట్ చేశారు. అండ్ ఇట్ కెన్ బి ది గేమ్ చేంజర్, చాలా ఇంపార్టెంట్. చాలామందికి జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయిన తర్వాత
ఎస్ఏకి ప్రిపేర్ కావాలా అనుకుంటూ ఉంటారు. జనరల్ స్టడీస్కి ఎస్ఏకి అంత లింక్ ఏం లేదు. జనరల్ నాలెడ్జ్ అందరికీ ఉన్న నాలెడ్జ్ ఉంటే కూడా ఎస్ఏలు రాయొచ్చు. ఎస్ఏ రాయడానికి పాయింట్స్ అన్నీ డీటెయిల్స్ ఫ్యాక్ట్స్ ఏమి ఉండవు. జనరల్ అవగాహన అనేది ఉండాలి. సో ఇది చాలా నెగ్లెక్ట్ చేస్తారు, చాలామందికి తెలీదు. దానికి ఆన్సర్ తెలిస్తే రాసేయచ్చు అనుకుంటాం. ఇట్ కెన్ బీ ఏ గేమ్ చేంజర్. నేను చెప్తున్నాను వినండి. 15 to 30 మార్క్స్ మీకు డిఫరెన్స్ వస్తుంది. నాకు ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే నేను ఒక ఎస్ఏ ఇచ్చి మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. మీకు తెలిసిన సబ్జెక్ట్లోనే టోటల్ 150లో ఒక మినిమం 30 మార్క్స్ అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఎస్ఏలో 5 to 10 తీసుకుంటే 15 to 30 మార్క్స్ ఎలాగా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నేను చూపించగలను మీకు. అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ ఎస్ఏ బాగా రాసి సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో 130, 140 తెచ్చుకునే రేంజ్ అనుకోండి, మీకు చెప్పాల్సిన పని లేదు. మిగిలిన వాళ్ళందరికీ ఎస్ఏలు ఇంతవరకు రాయని వాళ్ళకి, ఇంకా ఏ ఎగ్జామ్లో కూడా ఎస్ఏ రాయలేదు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అన్న వాళ్ళ కోసం చెప్తున్నా ఇది. సరే, అందుకోసం అని చెప్పి చాలామందికి అసలు స్కెలిటన్ చేసుకోవాలని కూడా తెలియదు. దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ఇట్. ఫస్ట్ ఒక స్కెలిటన్ ఉండాలి. ఏం చెప్పదలుచుకున్నాము అప్పటికప్పుడు ఏం తోస్తే ఏమి ఊహలు వస్తే అవన్నీ రాసుకుంటా పోతుంటారు. అలా కాదు. ఒక స్ట్రక్చర్ ముందే ప్లాన్ చేసుకొని ఏం చేయాలి, ఎలా రాయాలి, ఎలా డెవలప్ చేయాలి, పాయింట్ ఎలా ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, ఇవి ఎంత ఎఫెక్టివ్గా పెట్టగలగాలి. ఇంట్రడక్షన్ కంక్లూజన్కిను మిగిలిన పారాగ్రాఫ్స్కి తేడా లేకుండా తయారు చేసి పెడతారు. అలా కాదు. సో అందుకోసం అదొకటి. సో దీనికి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది చాలామందికి తెలీదు. జిఎస్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కానీ జనరల్ ఎస్ఏకి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎందుకు లేకంటే ఏమైపోతుంది, ఆఫ్ అండ్ యూజ్డ్ కోట్స్ అన్నీ వాడేస్తుంటారు. కోటే వాడాలి కదా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్స్ బట్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. ఈ టైప్ ఆఫ్ గాంధీ కొటేషన్ ఉంది, బాగా చితక్ కొట్టేసిన కొటేషన్ ఇది. ఇట్లాంటివి వాడారంటే వాళ్ళకి తలనొప్పి వచ్చి అమృతాంజనం రాసుకోవాల్సి వస్తుంది, జెండు బామ్. అట్లా చేయకూడదు. మనము చెప్పిందే చెప్పి పాడిందే పాడరా పాచిపల్ల దాసిరే అంటారు మా ఊర్లో. అట్లా చేయకూడదు. మీరు కొత్తవి ఏమన్నా చెప్పాలి. మళ్ళీ ఎల్పి ఫార్ ది పీపుల్, బై ది పీపుల్ అని, డెమోక్రసీ అని, ఈ అబ్రహాం లింకన్ అని ఇట్లా రాయకూడదు. తెలిసినట్టువి చెప్పకూడదు. కొత్తదనం ఏమన్నా ఉండాలి. కొత్తగా చెప్పాలి. ఏదైనా సినిమా ఉంటుంది, ఇంతకుముందు వచ్చిన సినిమాలు అన్నీ అలాంటివే పెడితే ఎవడు చూస్తాడు? సంథింగ్ న్యూ షుడ్ బి దేర్ కదా. మీరు కూడా అంతే. దానికోసమే ప్రిపరేషన్ అవసరం. నాట్ జస్ట్ కొటేషన్స్, అనెక్డోట్స్ కావచ్చు. అది ఎలా బిల్డ్ చేయాలి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకటి, రూరల్ డెవలప్మెంట్ ఒకటి, కోవిడ్ సంబంధించి, ఇలాగా కొన్ని ముందే మనం అన్నీ రెడీ చేసుకోవాలి. రా మెటీరియల్ అది కూడా నోట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఒక బుక్ రాశాను నేను ఇప్పుడు. తర్వాత నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా నేను పర్సనలైజ్డ్ గైడెన్స్ ఇస్తున్నా. ఈ పర్టికులర్ టాపిక్ అంటే జనరల్ ఎస్సే రాపించి వాళ్ళ స్టడీ చేసి ఎలా రాశారు, ఎలా రాసి ఉండాలి. దిస్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో నేను ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 3 సార్లు వర్క్షాప్ కండక్ట్ చేశాను నా స్టూడెంట్స్ కోసం. సో వాళ్ళతో రాపించి చూసి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఎలా చేసుకోవాలి అనే ఒక క్వాంటిఫై చేసేలాగా ఒక క్రైటీరియా కూడా డెవలప్ చేశాను దీనికి సంబంధించి. సో నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వస్తే, పేపర్ 2లో హిస్టరీ అండ్ జాగ్రఫీ ఉన్నాయి కదా. సో హిస్టరీ ఆఫ్ ఇండియా పెద్ద గొడవ లేదు, దాదాపు మెటీరియల్ దొరుకుతుంది. అయితే ఈ రెండు చదువుకుంటే 100 మార్క్స్. సో చాలా డిఫైన్డ్ సిలబస్, మంచి స్కోరింగ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అన్ని పాయింట్స్ వేస్తే కనుక. సో ఇంకొకటి ఏమంటే హిస్టరీ, ఏపీ హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి కూడా చాలా కామన్ టాపిక్స్ ఉన్నాయి. లైక్ శాతవాహనాస్, పల్లవాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, కాకతీయాస్, విజయనగర, ఈ రెండిట్లో వస్తాయి. సో అడ్వాంటేజ్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాకపోతే అక్కడ వీటి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏపీ హిస్టరీలో ఉండొచ్చు, లేకంటే ఇండియన్ హిస్టరీలో రావచ్చు ఆ క్వశ్చన్. సో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఎగ్జామినర్కి, మనకు కూడా అవకాశం ఉంది రాసుకోవడానికి. సో ఇది ఫోకస్ చేసుకుంటే మనకి మంచి మార్క్స్ సాధించుకోవచ్చు హిస్టరీ పేపర్లో. సో ఇంకొకటి జాగ్రఫీ విషయానికి వస్తే జస్ట్ 50 మార్క్స్. ఏది ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కలిపి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ టైం కొంచెం తక్కువ ఈ పర్టికులర్ ఇయర్. చదవద్దని చెప్పట్లేదు, హిస్టరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ మోర్ ఫెచ్చింగ్ మనకైతే, ఎందుకంటే 100 మార్క్స్ ఉంటాయి అక్కడ. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఏపీ జాగ్రఫీకి అస్సలు మంచి మెటీరియలే లేదు. ప్రస్తుతానికి
మనదే ప్రిసిషన్ అకాడమీలోనే క్వశ్చన్ బ్యాంక్ ఒకటి డెవలప్ చేసాం. ఎగ్జాస్టివ్ క్వశ్చన్స్ అన్నీ రెడీ చేసామన్నమాట. దానికోసం ఇంతవరకు ఎక్కడ దానికి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ కొన్ని ఫ్యాక్ట్స్ అవి కూడా తప్పులు అలా ఉన్నాయి, గైడ్స్ ఉన్నాయి తప్పించి మంచి మెటీరియల్ ఏపీ దానికి లేదు. అలాగే ఏపీ హిస్టరీలో కూడా మనకేమవుతుందంటే కొన్ని విషయాలు నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్సు, రిలీజియను, లాంగ్వేజు, లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, ఈ టాపిక్స్లో మెటీరియల్ లేదు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు హనుమంతరావు కావచ్చు, ఏపీ తెలుగు అకాడమీ కావచ్చు, లేకుంటే పిఆర్ రావు కావచ్చు, వీ హ్యావ్ సో మెనీ బుక్స్ ఏపీ హిస్టరీ. కానీ వాళ్ళంతా కూడా పొలిటికల్ హిస్టరీ మాత్రమే రాశారు. సో మనకి ఈ సోషో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియను, లాంగ్వేజ్, లిటరేచరు ఇవంతా కూడా లేవు. అక్కడ చాలా అన్నీ కలిపేసి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డైనాసిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ శాలంకాయనియాస్, విష్ణుకుండినిస్, రేనాటి చోళస్, ఇట్లాంటి వాటికి అసలు ఏం రాయరు. అక్కడ అంతా కలిపేసి శాతవాహనానంతర డైనాసిటీస్ అన్నిటినీ కూడా ఏం చేస్తారో లేటర్ శాతవాహన కాకుండా మిగిలిన వాళ్ళందరినీ ఒక గంపగుత్తగా వేసేసి జనరల్గా రాస్తూ పోతుంటారు వాళ్ళ గురించి. అక్కడ మనకి స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ అది కూడా ఇన్ని విషయాలు తెలియదు దాంట్లో. అందుకోసము నేనేం చేశానంటే వీటికన్నిటికీ వీడియోస్ క్రియేట్ చేశాను. సో నా స్టూడెంట్స్ కోసం చేశాను, కాకపోతే అందరికీ నేను ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటాయి. మీకు ఎక్కడ దొరకని మెటీరియల్ ఒరిజినల్ రీసెర్చ్ చేసిన పిహెచ్డి వాళ్ళ కంటెంట్లో నుంచి కూడా తీసుకొచ్చి నేను మల్టిపుల్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి చాలా వర్కౌట్ చేస్తే వచ్చిండే వీడియోస్ ఇది ఏన్షియంట్ ఏపీ హిస్టరీ మీద. సో ఇంకా తెలుగు ఇది కూడా నేను వీడియోస్ చేశాను. తెలుగు లాంగ్వేజ్, లిటరేచర్, కవిత్రయం కానీ, అష్టదిగ్గజాలు కానీ, ప్రజాకవి వేమన, వీటికి కూడా ఏం మెటీరియల్ లేదు. అట్లే కుతుబ్ షాహీస్ టైంలో రీజనల్ లాంగ్వేజెస్. సో వీటికి ఎక్కడ మెటీరియల్ దొరకదు, మనకి ఏ బుక్లో కూడా దొరకదు. సో వీటి మీద కూడా నేను వీడియో చేశాను. సో ఇవన్నీ కూడా మీరు ఈ స్పెసిఫిక్ ఏపీ హిస్టరీ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, కాకపోతే మెటీరియల్ లేదు దానికోసం నేను వీడియోస్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. సో అవన్నీ చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ప్లస్ కొన్ని క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో కూడా నేను చాలా చేయడం జరిగింది కాబట్టి అది యూస్ చేసుకోండి. సో దెన్ ఇట్ విల్ బీ హెల్పింగ్ యూ, ఫెచింగ్ యూ అడిషనల్ మార్క్స్. తర్వాత పేపర్ 3కి వస్తే, సో పాలిటీ చాలా వెల్ డిఫైన్డ్, ఒక 50 మార్క్స్ దానికి వస్తాయి. సోర్స్ కూడా చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు లక్ష్మీకాంత్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. మళ్ళీ మనకు అందరికీ ప్రిలిమ్స్లో ఏ ఎగ్జామ్లో అయినా పాలిటీ ఉంటుంది కాబట్టి దాదాపు అందరికీ తెలిసి ఎలా చేయాలో దాని మీద కొంచెం ఫోకస్ చేసుకుంటే 50కి చాలా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. మనం ఆ 50లో 30+ తెచ్చుకునే అవకాశం ఉంది. పాయింట్స్ పడితే చాలా మార్క్స్ వచ్చేస్తాయి. ఈ గవర్నెన్స్ దీనికి 50 మార్క్స్ ఉంటాయి. ఇది కూడా స్కోరింగే, కానీ చాలామందికి సోర్స్ తెలీదు. ఇది నిజానికి ఒక పబ్లిక్ యాడ్ బుక్స్లో, ఎస్పెషల్లీ ఫస్ట్ చాప్టర్ దాదాపు పబ్లిక్ యాడ్ బుక్స్లో దొరుకుతుంది. సో ఇది మల్టీ సోర్సింగ్ చేసుకోవాలి. గవర్నెన్స్ లక్ష్మీకాంత్ కూడా సరిపోద్ది దీనికి. సో ఒక బుక్ ఉంది లక్ష్మీకాంత్ గవర్నెన్స్కి, కానీ ఇది వేరే పబ్ యాడ్ బుక్స్ ఉంటాయి. పబ్ యాడ్ బుక్స్ చూసుకోవాలి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఉంటుంది. ముందు గ్రూప్ 1లో కూడా ఆప్షనల్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. సో ఐ టుక్ దిస్ పబ్ యాడ్ ఆప్షనల్. నాకు పబ్ యాడ్ గురించి కొంచెం మంచి ఐడియా ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అలాగే నేను జాబ్ చేశాను కూడా కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది. సో ఇదొకటి మీరు సోర్సింగ్ చేసుకుంటే. తర్వాత ఎథిక్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు. సో ఎలా చేయాలి స్టూడెంట్స్కి కొంత కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ స్లైడ్లో నేను దీని గురించి వివరిస్తాను. సో ఎథిక్స్ విషయానికి వస్తే చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఇప్పుడు కొంత అబ్స్ట్రాక్ట్ ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్ అంటాడు, ప్రిన్సిపల్ ఆఫ్ పర్మిసిబుల్ హార్మ్ అంటాడు. ఇట్లాంటివి కీవర్డ్స్ వాడుతా పోతే మనకు మంచి స్కోర్ వస్తుంది. జనరల్గా రాయడం కాదు ఇక్కడ. సో ఇంతకుముందు ఇలాగే ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయడం జరిగింది టాపిక్స్. అది కూడా కొత్త. మా స్టూడెంట్స్ కూడా చాలామంది ఆ పర్టికులర్ పార్ట్ ఆన్సరే చేయకుండా భయపడుతూ వదిలేసేటోళ్ళు. నేను జస్ట్ 1 అవర్ వీడియో తీసుకున్నాను, థంబ్ రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లస్ ఇంకొకటి ఏమంటే సివిల్ సర్వీసెస్లో అంతకుముందు ఉన్నింది ఇది.
దాంట్లో నుంచి ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే 10 క్వశ్చన్లు అడిగితే 9 క్వశ్చన్లు మనము ఈ 1 అవర్లో చెప్పిన దాంట్లో నుంచినే వచ్చాయి. 3 అయితే ఎగ్జాక్ట్ సేమ్ వర్బాటిమ్ అదే వర్డ్స్, సేమ్ టు సేమ్ వర్డ్స్ వాడేసి ఆ 3 క్వశ్చన్లు అలాగే దిగిపోయినాయి. సో 9 మార్కులు వచ్చాయి. అంతవరకు కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు జస్ట్ 1 అవర్లో క్లారిటీ వచ్చింది. అయితే నేను చెప్పదలసింది ఏమంటే సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్లో ఏ క్వశ్చన్స్ అంతకుముందు అడిగారో చూసి మనకున్న టాపిక్స్లో వాటి మీద మనం చేసుకోవాలి. దానికోసము ప్రిసిషన్ అకాడమీలో మనము క్వశ్చన్ బ్యాంక్ రెడీ చేయడం జరిగింది. పాత పేపర్లన్నీ అనలైజ్ చేసి వాటిల్నంతా ఇప్పుడు మనకున్న సిలబస్ ప్రకారం ఏం అడగచ్చు ఇలాంటివి తయారు చేశాము. ఇది చాలా యూస్ఫుల్, ఎక్కడ దొరకదు మనకి. కొన్ని ఏవో మెటీరియల్స్ ఉన్నాయి కానీ సో ఇంగ్లీష్లో కొంత బెటరు, తెలుగు వాళ్ళకి ఇంకా కష్టం ఉంది. నేను కేస్ స్టడీస్ గురించి వీడియో ఒకటి చేశాను. ఆ టిపికల్ కేస్ స్టడీస్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఎలా ఉంటాయి ఆ డెసిషన్లో తీసుకోవడానికి. సో పర్సనల్ ఇంట్రెస్ట్ వర్సెస్ ఆర్గనైజేషనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకంటే ఎథికల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వర్సెస్ రూల్ బుక్ ఉంటుంది. సో ఏది ఫాలో కావాలి, ఒకటి ఫాలో అయితే ఒకటి దానికి కాంప్రమైజ్ కావాలి కదా, ఎలా ఇలాంటి చాలా. భీష్ముడు ఒకసారి ద్రౌపదికి చెప్తాడు నిండు సభలో, ఆమె అడుగుతుంది ఇది ధర్మమా అంటే ధర్మం అతి సూక్ష్మం అని చెప్తాడు. సో చాలా సటిల్గా ఉంటుందన్నమాట ఈ మోరల్ ఎథికల్ క్వశ్చన్ అనేది. సో దాని గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, అవి చూస్తే మీకు అవగాహన రావచ్చు. అలాగే ఇప్పుడు ఎథిక్స్ అంటేనే లెక్సికన్కి వెళ్తారు. లెక్సికన్ కొంచెం డిఫికల్ట్ టు కాంప్రహెండ్, కానీ డీకోడ్ ఎథిక్స్ ఇది కొంచెం 19 ఆథర్స్ది, ఇది బాగుంటుంది. సో క్వశ్చన్స్ 25 ఆఫీసర్స్ది ఇది చూసుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని ఓల్డ్ క్వశ్చన్స్ కూడా. తర్వాత పేపర్ 4 ఇండియన్ ఎకానమీ. మరి ఇండియన్ ఎకానమీ అంటానే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 75 మార్క్స్ ఏపీ ఎకానమీ, 75 మార్క్స్ ఇండియన్ ఎకానమీకి వస్తే. సో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే 9th to 12th ఎన్సీఆర్టీస్ చదివితే నీకు కొంచెం కాన్సెప్షువల్ ఫౌండేషన్ వస్తుంది. ఎకనామిక్ సర్వే మాత్రం కంపల్సరీగా చదవాలి మనము. వేరే పుస్తకాలు గైడ్లు అవాయిడ్ చేయండి. ఈ ఎకనామిక్ సర్వేలో చాలా డీటెయిల్డ్గా, ఎస్పెషలీ పార్ట్ 2కి వెళ్ళారంటే 10 చాప్టర్స్ ఉన్నాయి. అగ్రికల్చరు అన్నిటి గురించి ఒక్కొక్క చాప్టర్ పెట్టుకుంటూ వెళ్ళాడు. తర్వాత బడ్జెట్ చూడండి, గవర్నమెంట్ స్కీమ్స్ చూడండి, గూగుల్ బాగా యూస్ చేసుకోవాలా మనము, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయాలా. దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇండియన్ ఎకానమీ. ఏదో ఆసార్ నోట్స్ ఈసార్ నోట్స్ అని పట్టుకుంటే సరిపోదు, అది ఇట్ డజంట్ వర్క్. సో ఇంకా ఏపీ ఎకానమీకి వస్తే అసలు మెటీరియల్ లేదు, చాలా స్కేర్సిటీ ఉంది మెటీరియల్కి. సో ప్రిసిషన్ అగైన్ వీ హ్యావ్ బెస్ట్ సోర్స్ అనమాట. క్వశ్చన్ బ్యాంక్ రెడీ చేసాం ఏపీ ఎకానమీకి సంబంధించి. సో ఇది చాలా లిమిటెడ్ సిలబస్, హైలీ స్కోరింగ్ ఏపీ ఎకానమీని మీరు ఫోకస్ చేసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్కి 2 మెయిన్ ఇష్యూస్ అనమాట. ఒకటి ఏపీ ఎకానమీ, 2 ఏపీ హిస్టరీ. ఇవి కన్నా వాళ్ళు కరెక్ట్గా సోర్సింగ్ చేసుకోగలిగితే మెటీరియల్ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్కి చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత ఈ ఇండియన్ జాగ్రఫీ ఉంది, దాంట్లో 25 మార్క్సే ఉంటాయి. కానీ ఏపీ ఎకానమీ తీసుకోండి 50 మార్క్స్ ఉంటాయి, చాలా తక్కువ సిలబస్ కంపేర్ చేస్తే ఏపీ ఎకానమీ చాలా యూస్ఫుల్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పేపర్ 5 విషయానికి వస్తే దానికి కూడా ఏం పెద్ద మంచి బుక్స్ ఏమి లేవు, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఒక పుస్తకం ఒకసారి ఉన్నారు, ఆయన తెలుగు ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తారు, క్వశ్చన్ ఆన్సర్స్ మే నాట్ బి సఫిషియంట్. సో బెస్ట్ సోర్స్ వచ్చి గూగుల్, స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ లైక్ హిందూ చదువుకుంటూ ఉండాలి మనం. ఆ టాపిక్స్ మళ్ళీ ఫర్దర్ సెర్చ్ చేయాలి. హిందూలో ఒక జస్ట్ టాపిక్ బ్రీఫ్ ఇస్తాడు, దాన్ని ఫర్దర్ మనం మళ్ళీ గూగుల్ వెళ్ళి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. సో ప్రెసిషన్ అకాడమీ నేను నా స్టూడెంట్స్ కోసం డెవలప్ చేసినటివి నేను ఓపెన్గా ఇప్పుడు పెట్టాను ఇప్పుడు యూట్యూబ్లో. సో బయోటెక్నాలజీ బజ్వర్డ్స్ గురించి రీసెంట్గా వచ్చినటువంతా చేశాను. మళ్ళీ కరోనా మీద కొన్ని చేశాను, లైక్ వ్యాక్సిన్ ఎలా ప్రిపేర్ చేశారు, బయోటెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి. సో ఎన్విరాన్మెంట్ మీద నేను చేశాను అనమాట. సో ఇట్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్కి
బయోడైవర్సిటీ వీడియోస్, తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ డెవలప్ చేశాను నేను, చూడండి. ఇంకోటి స్పేస్ అనుకోండి, isro.gov.in దానికి వెళ్ళాలి. దాంట్లో అప్ టు డేట్ ఉంటుంది. ఏ టెక్స్ట్ బుక్స్ అప్ టు డేట్ ఉండవు, గుర్తుపెట్టుకోండి మీరు. టెక్స్ట్ బుక్స్ ఎప్పుడో ఉంటాయి. సో రీసెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, రీసెంట్ 3 months 6 months, ఆ బుక్ ఎప్పుడు పబ్లిష్ చేసిండాలా, ఎప్పుడు రాసిండాలా. సో డిజిటల్ బుక్స్, ఆన్లైన్ బుక్స్ అన్నా పర్లేదు, కానీ ఫిజికల్గా వచ్చినటివి 1000 కాపీలు తయారు చేసుకొని 10,000 కాపీలు తయారు చేసుకున్నప్పుడు మాటికి చేయలేరు నెల. సో ఇంకొకటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ప్రెసిషన్లో 500 క్వశ్చన్స్ డెవలప్ చేయడం జరిగింది. దీనికి నాకు దిలీప్ హెల్ప్ చేశారు. ఆయన ఒక 6 times సివిల్ సర్వీస్ మెయిన్స్ రాశారు. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఓల్డ్ పేపర్స్ కానీ కరెంట్ డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని, సిలబస్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ బ్యాంక్ డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ది బెస్ట్ సోర్స్ నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చి డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఇప్పుడు ఒక ఆన్సర్ రైటింగ్ గురించి ఇప్పుడు స్పెసిఫిక్గా పేపర్ వైజ్ సిలబస్ చెప్పాను కదా. ఆన్సర్ రైటింగ్లో మీకు 75 మార్కులు తేడా వస్తుంది. ఆన్సర్ రైటింగ్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళకి, అంతో ఇంత అవగాహన ఉండి ఆల్రెడీ సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసిన వాళ్ళకు కూడా మినిమం 30 మార్క్స్ టోటల్గా డిఫరెన్స్ వస్తుంది. 3-4 మార్కుల్లోనే బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 3-4 మార్కుల్లో సర్వీస్ చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా హెక్టిక్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మీకు. సో దీని గురించి సివిల్ సర్వీస్ టాపర్స్ ఏమన్నారు ఆన్సర్ రైటింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చదువుతాను. ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ ది ఫౌండేషన్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ మెయిన్స్. Once you develop a good answer writing skills, you can be confident of clearing mains 10 by 10 times. 10 out of 10 times you can clear it అంటున్నారు అనమాట. ముదిత్ జైన్ 173 ర్యాంక్ వచ్చింది ఆయనకి 2017లో సివిల్ సర్వీస్లో. ఇంకొకరు అనుకుమారి 2nd ర్యాంక్ వచ్చినామా. I would like to say that coaching is not extremely useful for success in this exam. I had not taken any coaching for GS or my optional preparation. What I took help for was answer writing. ఇదొక్క హెల్ప్ తీసుకున్నాను అని చెప్తున్నారు. అందుకే నేను కూడా అన్ని సబ్జెక్ట్స్ చాప్టర్ మీరే చదువుకోగలరు అట్లా నేను చెప్పట్లే. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీద నేను హెల్ప్ చేస్తాను. నేను ఒక బుక్కే పబ్లిష్ చేసిన దాని మీద. అండ్ డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నరేష్ కృష్ణ నా స్టూడెంటే. ఆయన ఈ పుస్తకం చదివి ఏమంటున్నారంటే, despite attempting all questions with lots of information, many get low marks in mains. They wonder why. This book solves all such puzzles. If you agree with Kautilya, who said, and I quote, learn from others' mistakes. You can't live long enough to make them all yourself. Read this book written by our beloved Ravi sir అని చెప్తున్నారు. అంటే నా బిలౌడ్ స్టూడెంట్ ఇతను. ఆయనకు నేను నచ్చాను కాబట్టి, నా పుస్తకం నచ్చింది కాబట్టి ఇలా రాశారు. And this is what my student who is a group 1 officer is talking about answer writing skills. And then ఇంకా కొంతమంది ఇప్పుడు రవి శంకర్ బేతా ఈయన సివిల్ సర్వీసెస్ ర్యాంకరు. సో ఈయన కూడా ఈ పుస్తకం గురించి, if there is anything tough or unclear in these coveted exams, it is about the art of answer writing. Simple, clear, powerful portrayal with clear illustrations in this book will make you masters in this art అని చెప్పి రవిశంకర్ ఈజ్ ఆల్సో మై స్టూడెంట్. సివిల్ సర్వీసెస్లో ఆయనకి ర్యాంక్ వచ్చింది 2016. దిస్ బుక్ కవర్స్ ఆల్ పాయింట్స్ దట్ ఆర్ నీడెడ్ టు రైట్ క్వాలిటీ ఆన్సర్ అని చెప్పి సురేష్ కొప్లా, ఆయన కూడా సివిల్స్ ర్యాంకరే 2016లో. సో ఈ పుస్తకం చదవడం ద్వారా ఇట్ కెన్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ యూ. అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ప్రతి ఒక్కరికి. కొన్ని వందల వేల ఆన్సర్స్ నేను చూసిన తర్వాత దాన్నంతా క్రోడీకరించి ఒక పుస్తకంలో రాశాను. అది దాంట్లో ఏమి ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో ఇవన్నీ మీకు తెలిస్తే, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆన్సర్ రైటింగ్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. జస్ట్ ఏముందిలే అనుకుంటాం, ఆ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగో లేకుంటే మంచి వర్డ్సో అనుకుంటాం. ఆన్సర్ రైటింగ్ అంటే కాదు. అండర్స్టాండింగ్ ది క్వశ్చన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు అనుకుంటారు నాకు అర్థం కాదా, నాకు ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా. ఎందుకు అర్థం కాదు, అందుకే తెలుగు తీసుకున్నా కదా. ఇట్లా కాదు. అర్థం చేసుకోవడం అంటే ఏంటి, క్వశ్చన్ అర్థం చేసుకోవడం అనేది చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇంట్రడక్షన్.
సో కంక్లూజన్. సో ఇది చాలామందికి డిస్కస్కి, అవుట్లైన్కి, అనలైజ్కి, క్రిటికలీ అనలైజ్కి, ఎవాల్యుయేట్కి, క్రిటికలీ ఎవాల్యుయేట్కి ఇట్లా తేడాలు తెలియదు. అలాగే కీవర్డ్స్ ఉంటాయి, ఇంటర్సెక్షన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, సో ఇంకా కాజ్ ఎఫెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నిటి గురించి అవగాహన లేక పార్షియల్గా అర్థం చేసుకొని తెలిసి కూడా సబ్జెక్టు ఆన్సరు వేరే ఆన్సర్ రాసేస్తుంటారు. సో దానికోసమే చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. తర్వాత ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్ చాలామందికి తెలియక ఇంట్రడక్షన్ అంటేనే కరెంట్ రిలేటెడ్ రాసేసి లింక్ చేసి కంక్లూజన్ అంటే వే ఫార్వర్డ్ రాసేస్తుంటారు. అది కాదు, చాలా అర్థం చేసుకోవాలి దీన్ని ఎలా చేయాలి. ఇది నేను ఎస్ఏ అని కాదు, జిఎస్లో కూడా ఇంట్రడక్షన్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో బౌండరీస్ సెట్ చేసుకోవడంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో బౌండరీస్ని రెస్పెక్ట్ చేయాలి, బౌండరీస్ అర్థం చేసుకోవాలి, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది క్వశ్చన్తో పాటు బౌండరీస్ సెట్ చేసుకోవాలి. సో కంపారిజన్ టైప్ క్వశ్చన్స్ చాలామందికి అర్థం కాక రెండింటి గురించి రాసి వస్తుంటారు. రెండింటిని సేమ్ పాయింట్లో ఇట్లా కంపేర్ చేయాలి, ఎగ్జాంపుల్స్తో చెప్పాను. సో హౌ టు హ్యాండిల్ కాజ్ ఎఫెక్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, ప్రజెంట్ డే రిలవెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంటర్సెక్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, సో కంటెంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కేస్ స్టడీస్ ఎథిక్స్లో ఎలా చేయాలి, ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ప్రజెంటేషన్లో, హౌ టు మేనేజ్ టైమ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 15కు 15 రాస్తేనే మీకు సెలెక్షన్ వస్తుంది. 12, 13 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోదు. ఎలా టైం మేనేజ్ చేసుకోవాలి అది. సో జనరల్ ఎస్సే గేమ్ చేంజర్, 150 మార్క్స్ జనరల్ ఎస్సే, ఇది ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఈ పుస్తకంలో ఉంది. ప్లస్ ఇవన్నీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా చేస్తే 75 మార్క్స్ ఎక్స్ట్రా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ మీరు ఇంతవరకు మెయిన్స్ రాసి అనుభవం ఉన్న వాళ్ళైతే కూడా ఈవెన్ ఇన్ దోస్ కేసెస్ ఐ కెన్ షో యూ హౌ యూ కెన్ ఇంప్రూవ్ అట్లీస్ట్ 30 మార్క్స్. దిస్ క్యాన్ మేక్ బిగ్ డిఫరెన్స్. సో దీనికి ఈ పుస్తకం ఏమంటే డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది నా బుక్. ఇది అమెజాన్, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, డీకోడింగ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అమెజాన్ అనండి, వచ్చేస్తుంది. అమెజాన్ లేకుండా వస్తుంది అనుకుంటా. సో నా పేరు చూడండి, తీసుకోండి, డౌన్లోడ్ 99 రూపీస్ అంతే అది. సో డిజిటల్ కాపీ ఉంది. ఇప్పుడు మీకేమి కరోనా పోస్టు అదంతా అక్కర్లేదు, అప్పటికప్పుడే వస్తుంది. సో అలాగే ప్రతిరోజు ఆన్సర్స్ రాసుకొని సజెస్టెడ్ ఆన్సర్తో కంపేర్ చేసుకోవాలా మీరు. నా స్టూడెంట్స్ అయితే మోర్ దాన్ 1 ఇయర్ నుంచి రాస్తున్నారు ఇప్పుడు ఆన్సర్స్. ఎవ్రీడే 2 ఆన్సర్స్ 3 ఆన్సర్స్ అలాగా రాసి మన లర్నింగ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, దాంట్లో షేర్ చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు. సో అట్లా మీరు చేసుకోవాలి ఇంతవరకు చేయకుండా ఉంటే. సో 75 దాకా నేను అనుకుంటున్నా. 1 మార్క్, ఒక క్వశ్చన్కి 1 మార్క్, అలా లెక్క వేసుకుంటే 15 క్వశ్చన్లకి 15 మార్కులు తేడా వస్తుంది ఆన్సర్ రైటింగ్లో. ఇంకా టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే వితౌట్ టెస్ట్ సిరీస్ యూ కెనాట్ క్రాక్ గ్రూప్ 1, అది నా అభిప్రాయం. సో ఇంతకుముందు ఎప్పుడన్నా చేసిండొచ్చేమో కానీ ఇప్పుడు కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, ఎవ్రీ మార్క్ కౌంట్స్. దీంట్లో ఎందుకు టెస్ట్ సిరీస్ అంటే వేర్ యు ఆర్, వేర్ యు వాంట్ టు బి, వాట్ ఈస్ ది గ్యాప్, ఇది తెలుసుకోవాలి. సజెస్టెడ్ ఆన్సర్స్ ఉండాలి. చాలామంది టెస్ట్ సిరీస్ అని పాపం హైదరాబాద్కి వస్తారు, వెళ్తారు, ఎవరో చిన్న పిల్లలకి ఇచ్చేస్తారనమాట, ఎవాల్యుయేట్ చేసి ఎన్నో కొన్ని మార్కులు వేసేస్తారు, మిస్లీడ్ అయిపోతారు మీరు. సార్లు కూడా ఏదో ఇక్కడ తప్పు నాకు ఏదో 2 మార్కులు వేసి పంపించేస్తారు, ప్లీజ్ చేసేసి హర్ట్ చేయకుండా కొన్ని మార్క్స్ ఇస్తారు. అలా కాదు, అసలు సజెస్టెడ్ ఆన్సర్ మనకు ఉండాలి, మనకే అర్థమైపోతుంది అప్పుడు. ఓకే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇన్ని పాయింట్స్ రాసా, ఇంత వస్తుంది. సో 8 పాయింట్స్ ఉన్నాయి, 3 పాయింట్స్ రాశాను, అందుకే మనకి 3-4 మార్కులు వస్తాయని అర్థమవుతుంది. అన్ని పాయింట్స్ ఎందుకు రాలేదు అని అలాగా కాంప్రిహెన్సివ్గా అనలైజ్ చేసి సజెస్ట్ చేసి రూట్ మ్యాప్ పెట్టుకోవాలి తర్వాత. సో ఇప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంది, పర్టికులర్ నేను ఇక్కడ తప్పు చేస్తున్నా, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అది మన మెంటార్తో, మీ మెంటార్తో వర్క్ చేసుకొని స్పెసిఫిక్గా ఓకే ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు యూస్ఫుల్. ఊరికే టెస్టులు రాస్తే ఏమొస్తుంది, అఫ్కోర్స్ ఒక బెనిఫిట్ ఉంటుంది, అక్కడ ఏమొచ్చినా ప్రిపేర్ అవుతారు కాబట్టి టెస్ట్ల కోసం అని చెప్పి అదే బెనిఫిట్. కానీ టెస్ట్ రిజల్ట్ మీరు యూస్ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో ఇంకా మెంటర్షిప్ గురించి చెప్తాను. సో రైట్ మెంటార్ కెన్ డెఫినెట్లీ ఎన్హాన్స్ యువర్ ఛాన్సెస్. రైట్ మెంటార్ ఆల్రెడీ ఈ ఎగ్జామ్ రాసి సక్సెస్ అయిన వాళ్ళు, లేకుంటే ఎంతో మందిని గైడ్ చేసి సక్సెస్ చేయించిన వాళ్ళని మీరు మెంటార్గా పెట్టుకోగలిగితే
ఇట్ కెన్ ఎన్హాన్స్ యువర్ ఛాన్సెస్ డెఫినెట్లీ. నాకు అలాంటి అప్పుడు లేకుండే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సివిల్ సర్వీసెస్కి, అందుకే ఇది స్టార్ట్ చేసాం. నా పార్ట్నర్ కూడా 2 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి 2 సార్లు గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి తర్వాత నాతో అన్నారు. ఆ రోజుల్లో ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్కి వచ్చి నేను కరెక్ట్గా మెయిన్స్ కట్ ఆఫ్ దగ్గర క్లియర్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళేటోన్ని. సో అప్పుడు నాకు ఎవరన్నా ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోని అంటే నాకు సివిల్స్ కంపల్సరీగా వచ్చేది. సో ఇప్పుడు గ్రూప్ 1తో సాటిస్ఫై అయ్యాను అని చెప్పడం జరిగింది. అందుకే ఈ మెంటర్షిప్ కాన్సెప్ట్ అనేది కస్టమైజ్డ్, ఒక్కొక్క స్టూడెంట్కి కస్టమైజ్ చేసి ఎక్కడ పిక్ చేసుకోవాలో చెప్పే ప్రోగ్రామ్ అనమాట. ఐ విల్ బీ మెంటరింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెలిగేట్ దిస్ మెంటరింగ్ టు సమ్ అదర్ పర్సన్ చేయను. నేనే పర్సనల్గా లిమిటెడ్ స్టూడెంట్స్ మెంటర్షిప్ చేస్తాను. ఇదేం పెద్ద న్యూ కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి అర్జునుడు దుర్యోధనుడు పోయినప్పుడు అర్జునుడుకి ఒక ఛాయిస్ ఇస్తాడు కృష్ణుడు. 10,000 మంది యదు వీరుల్ని తీసుకుంటావా, ఆయుధం ధరించని నన్ను తీసుకుంటావా నువ్వు అని అడిగితే ఆయుధం ధరించని నువ్వే కావాలి అని చెప్తాడు. అండ్ యు నో హౌ హీ మేడ్ ది డిఫరెన్స్. కృష్ణుడు ఉండడం వల్లనే భీష్ముడిని కానీ ద్రోణాచార్యుని కానీ ఒక్కరొక్కరిని ఎలా సంహరించుకుంటా వెళ్ళారు, అవన్నీ కూడా ఆ క్రిటికల్ టైమ్స్లో ఎలా హ్యాండిల్ చేశారనేది మనం చూడొచ్చు అనమాట. ఈ భారతం చదివితే అదే కాన్సెప్ట్. ఇది ఇదేం కొత్తదేం కాదు మెంటర్షిప్ అనేది. ఇక్కడ ఎవ్రీ మార్క్ కౌంట్స్. సో ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే ఈ బ్యాచే చెప్తున్నాను, నా దగ్గరే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ వేరే సర్వీసెస్ వచ్చి ఏపీకి వచ్చేయాలనుకుంటున్న వాళ్ళు ఒక 6 మంది గ్రూప్ 1 ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, వేరే అకౌంట్ సర్వీస్ కావచ్చు, ఎంపీడీఓస్ కావచ్చు, ఆర్డీఓ కావాలా మళ్ళీ కన్ఫర్డ్ అయ్యేసి వస్తుంది అనుకున్న వాళ్ళు నా దగ్గరే ఉన్నారు. గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు చాలామంది. సో ఇంత కాంపిటీషన్ ఉంది. దే నో ఆల్రెడీ, దే ఆర్ గెటింగ్ మై గైడెన్స్. సో యూ ఆల్సో హ్యావ్ టు ఫోకస్. ఎవ్రీ మార్క్ కౌంట్స్. నేనేం భయపెట్టించట్లేదు, నిన్ను జస్ట్ అలర్ట్ చేస్తున్నా. వచ్చి మెయిన్స్కి వచ్చేస్తే సరిపోదు. 1:50లో అందరూ వచ్చేసారు. మెయిన్స్ క్లియర్ చేయాలి. మంచి స్కోర్తో క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ మీద డిపెండ్ కాకుండా మళ్ళీ ఏదో ఒక సర్వీస్ కాకుండా మంచి ర్యాంక్ కావాలి. సో మెంటర్షిప్ కెన్ హెల్ప్. ఎవ్రీ మార్క్ కౌంట్స్. సో ఇంకా ప్రెసిషన్ అకాడమీలో ఇప్పుడు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ కోసము, తర్వాత మెంటర్షిప్ కోసం మెయిన్స్లో, ప్రిలిమ్స్లో కూడా ఇప్పుడు ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. సో యూ కెన్ కాంటాక్ట్ మీ 8101010185. అయితే ఓన్లీ వాట్సాప్. సో కాల్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే ఎక్కువ మంది కాల్ చేస్తే హ్యాండిల్ చేయలేకపోవచ్చు నేను. కాబట్టి మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి, నా కన్వీనియంట్ టైంలో నేను కాల్ చేస్తాను. లేకుంటే మీ మెసేజ్ వాట్సాప్లో ఆన్సర్ చేయగలిగితే చేసేస్తాను అనమాట. అలాగే precisionacademy.inకి వెళ్ళి మీరు ఏమైనా కానీ ఫ్రీ టెస్ట్లు రాసుకోవచ్చు. కొన్ని ప్రిలిమ్స్ సంబంధించి డైలీ 5 స్టార్ అవన్నీ రాసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Hope this was useful to you. Be in touch if you need any help. Have a good day. Bye bye.